ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విచి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ దాడులపై ఆగ్రహం. విశాఖలో టీడీపీ నిరసన ప్రదర్శన. పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో జనాగ్రహ దీక్ష. మానవతను చాటుకున్న శ్రీ నరసింహ సేవా వాహిని. కోటపాడులో నిత్యావసరాలతో పాటు ఆలయ సామాగ్రి అందజేత. సర్కారు వెబ్సైట్లో కులాల తొలగింపుపై మండిపాటు. పాడేరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్టీ కార్యాలయంపై దాడులను విశాఖ టీడీపీ నేతలు తీవ్రంగా నిరసించారు. సాయంత్రం 6 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దాడి చేయడమే కాకుండా వైసీపీ సర్కారు జనాగ్రహ దీక్షల పేరిట కపట నాటకం ఆడుతోందని విశాఖ పార్లమెంటు విభాగం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ జనాగ్రహ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇలాంటి బూటకపు దీక్షలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాంబాబు, జీవీఎంసీ టీడీపీ పోర్ల లీడర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను వైసీపీ నిరసించింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చంద్రబాబు డౌన్ డౌన్, సీఎం జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదించారు. భవిష్యత్తులో అధికారంలోకి రాలేమన్న భయంతో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు మెదడు మోకాల్లోకి, లోకేష్ కు అరికల్లోకి వెళ్లిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 152 సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మనము ఎప్పటికీ కూడా మన పార్టీ కోసమే ఎప్పుడు అందరూ కష్టపడాలి. అది అంతేకాకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్ జరిగినప్పటి నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అన్నీ మనం గెలుపొందినాము. అలాగే మండల వైజ్లో కూడా అట్లే మనం గెలుపొందినాం. కాబట్టి అంతేలాగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిలబెట్టి కూడా జనాగ్రహ దీక్షలు జరుగుతున్నాయి. రాజకీయాలు పార్టీ తెలుగుదేశం చంద్రబాబు జై జగన్, ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విధాలుగా మండలంలో తిరుగుతూ మేమేదో చేస్తామని చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని దూర్భాషలాడుతూ ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ను, అంటే ఒక
ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అంటూ ప్రజలలో అయోమయం సృష్టించి రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా పాతాళ లోకం పోయినటువంటి తెలుగుదేశం పార్టీని విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలనే ఒక తపనతో కులాల మధ్యన ప్రజల మధ్యన చిచ్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమీక్ష చేస్తున్నారంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దానికి నిరసనగా ఈరోజు జనాగ్రహ దీక్ష పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన పుట్టపర్తి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ శ్రీ నరసింహ సేవా వాహిని మానవతను చాటుకుంటూ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకు కోటపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలకు నిత్యావసరాలను అందజేసింది. దీంతో పాటు అక్కడి ఆలయానికి ధూపదీప నైవేద్య సామాగ్రిని అందజేసింది. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామని శ్రీ నరసింహ సేవా వాహిని సభ్యులు తెలిపారు. సంస్థ జిల్లా అధ్యక్షులు రవికాంత చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైతన్యస్వామి, శ్రీనివాస్, సతీష్ నాయక్, రామ సుబ్బారెడ్డి, నాగమల్లేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాచలంలో ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటారు. నేను మన జిల్లాలో చేస్తాను. ఈయన మొత్తం అన్ని జిల్లాలో చేస్తాడు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో ఈయన మాకు హెడ్. ఇట్లా ప్రోగ్రామ్ చేయండి అంటే మేము ఇట్లా పిల్లలు మాత్రమే బియ్యము, బ్యాళ్ళు, ధూపదీప నైవేద్య ప్రోగ్రామ్ అని బియ్యము, బ్యాళ్ళు, కర్పూరము, అగరవత్తులు రోజు స్వామికి దీపం పెట్టాలనే ఉద్దేశం ఆయనది. దానికోసం ఇస్తాం. కరోనా టైంలో మొత్తం అందరికి భోజనాలు పెట్టాము. దాదాపు 3,60,000 భోజనాలు పెట్టాము. ఇచ్చాము. కొన్ని ప్రోగ్రామ్స్ చైతన్య గారి చేసుకుంటూ బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు నోచుకోలేనటువంటి అనేక దేవాలయాలకు మనం సుమారు ఇప్పటిదాకా 175 ఆలయాలకు ధూపదీప నైవేద్య సామాగ్రి అందజేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈనాడు కర్నూలు జిల్లా కోటపాడు గ్రామం, సిరివెల్లమెట్ట దగ్గర కోటపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉండేటువంటి ఈ యొక్క భజన మందిరంలో వీరి కోరిక మేరకు ఇక్కడ ధూపదీప నైవేద్య సామాగ్రిని శ్రీ రవికాంత్ చౌదరి గారి ఆధ్వర్యంలో శ్రీనరసింహ సేవావాహిని వారి భక్త బృందం సహకారంతో ఇక్కడ అందజేయడం జరిగింది. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన చెలో ఐటీడీఏ విజయవంతమైంది. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి ఎస్టీ వాల్మీకి, ఎస్టీ భగత్, గౌడ కులాల తొలగింపునకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పల్ నర్సా తదితరులు పాల్గొన్నారు.
మునగాల మండల పరిధిలోని నేలమర్రిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తోందన్నారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాషం లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి, సిపిఎం గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోటాపోటీ నినాదాలతో కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. వాళ్ళకైనా చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ జనరల్గా ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది. వీళ్ళు కూడా వీళ్ళు స్లోగన్ ఇచ్చారు. వాడు మీటింగ్ కావాలంటే ఇక్కడికి ఎందుకు రావాలి? అవసరం లేదు కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రైట్, వాళ్ళు ప్రశ్న వెళ్ళిపోతున్నారు. నేను ఎవరు డిస్టర్బ్ రైట్. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. పోయింది ఆడిపోయిన వాళ్ళు మొత్తం 500-600 మందికి రావాల్సిన అవసరం లేదు కదా. ముందు చెప్పండి మీరు. రైట్ అండి, వాళ్ళ పేటి దగ్గర పోలేదు. మా ఆఫీస్ ముందే ఉన్నారు. వాళ్ళు అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక్కడేసారు రాకూడదు కదా. మీటింగ్ వాళ్ళు చేసుకోండి. మేము ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మాకు తప్పు. రైట్, వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు మా బుందని అడగాలి కదా. కనీసం వినండి. మీటింగ్ డిస్టర్బ్ చేయాలంటే 2 minutes జస్ట్ 2 minutes మేము చేయం. ఎందుకంటే వాళ్ళ మీటింగ్ వాళ్ళని చేసుకుని మా పని మేము చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నిలబడి ఆడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. తప్పు వాడదు. మీరు కూడా ఏం మాట్లాడలేదు. వస్తున్నాను, వాళ్ళు వెయిట్ చేశారు. క్వశ్చన్ వచ్చాయి. ఓకే, వాళ్ళు ఇక్కడ స్లోగన్ ఇచ్చారు. చెట్టు మీద దొంగ, కేసీఆర్ దొంగ. స్కూల్ ఎమోషనల్ అయ్యారు. వీళ్ళు రివర్స్ దొంగ. దట్స్ ఫైన్, అయిపోయింది, క్లోజ్ అయింది. ప్రోగ్రామ్ కాలంలో 500 మంది చూడడానికి రావాల్సిన అవసరం లేదు కదా. దట్స్ ఫైన్ అండి. వీఆర్ నాట్ డిస్టర్బింగ్ దెమ్, బట్ దే ప్రొవోక్డ్ ఫస్ట్. మా ఆఫీస్లో ఉన్నామండి. సార్ మేము సార్ ఒక్కటి సార్ మేము రిసీవ్ చేసుకుంటాం. రాజశేఖర్ సార్ సార్ ఉద్యమాలు చేసే బ్యాంకు సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. జనగామ ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన రుణ మేళాకు ఆయన హాజరయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, డిఆర్డీఏ అధికారి రామ్రెడ్డి, నటరాజ్ పాల్గొన్నారు.
వస్తుందా? వస్తుందా? అంటే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపుల ద్వారా కూడా ప్రతి విలేజ్ లో ఫార్మర్ క్లబ్లు పెట్టి మేము తెలియజేయడం జరుగుతుంది. కానీ అది సక్రమంగా జరుగుతుందా లేదా? ఆలేరు పట్టణంలోని జంగాల కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 700 మందికి దంత నేత్ర పరీక్షలు చేశారు. కొంతమందికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కంటి అద్దాలు ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్లు నెల్సన్ డేవిడ్, రాధిక, ప్రభాకర్, బ్యూలా, లత, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూడు మొన్న రాయలే కదా లోపల జరిగింది అయ్యో అయ్యో సరే ఎక్కడైనా అయ్యిందా ఇక్కడ చేతిలో రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేడియో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వంటి నిండా గాయాలున్నాయి. కారం పొడి చల్లి ఉంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఈ హత్య అర్ధరాత్రి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదన్నా విజువల్ తీసుకో. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ దాడులపై ఆగ్రహం. విశాఖలో టీడీపీ నిరసన ప్రదర్శన.
పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో జనాగ్రహ దీక్ష. మానవతను చాటుకున్న శ్రీ నరసింహ సేవా వాహిని. కోటపాడులో నిత్యావసరాలతో పాటు ఆలయ సామాగ్రి అందజేత. సర్కారు వెబ్సైట్లో కులాల తొలగింపుపై మండిపాటు. పాడేరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.